అంటే ఇప్పుడు పెళ్ళి ఎగ్జాంపుల్ నా హిట్ అయిన సినిమాలు ఎగ్జాంపుల్ చెప్తే, పెళ్ళిలో క్యారెక్టర్ సెంట్రల్ పాయింట్ సుజాత గారు ఆ కొడుకుది. అవును. అది మెయిన్ క్రక్స్. సార్. ఆ సినిమా ఆడుతుందంటే దాని మూలాన అది నచ్చితే ఆడుతుంది, లేకపోతే ఆడదు. కరెక్ట్ సార్. సరే దాని మూలాన మనకు పేరు రావచ్చు, నేను కూడా యాడ్ అవ్వచ్చు, అది వేరే విషయం. ఫస్ట్ సినిమా ఈజ్ ఇంపార్టెంట్, దెన్ క్యారెక్టర్. సో నేను అప్పుడు ఫ్రెష్ కాబట్టి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, అంతంత పర్ఫామ్ చేయగలను కూడా నాకు కొంత ఎక్స్ప్లోర్ అయితేనే కదా తెలిసేది. సార్. సో అట్లా ఉండేది. దెన్ తర్వాత మన సిచ్చుడు, స్నేహితులు ఇవన్నీ కొంచెం నార్మల్ క్యారెక్టర్స్ లాగా వచ్చింది. ఈ చేస్తూ ఉండగా చాలా బాగుంది వచ్చింది. అక్కడ మళ్ళీ క్యారెక్టరైజేషన్ మీద ఇంపార్టెన్స్తో అది చేయటం, అట్లా వన్ బై వన్ ఇవాల్వ్ అవటం అయింది. అగైన్ నా ఊపిరి వచ్చేటప్పటికి మొత్తం ఈ క్యారెక్టర్దే ఉంటుంది, బట్ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ క్యారెక్టర్. సో అట్లా ఎన్నుకోవటం జరిగింది. సో అంటే అలాంటి ఒక ప్రయాణం తర్వాత లాస్ట్‌కి వచ్చేలేకే మీ మనసుకు నచ్చలేదా? ఇప్పుడు ఇప్పుడు ఈ క్యారెక్టర్లు చెప్పాను కదా, ఇట్లాంటి క్యారెక్టర్లు మళ్ళీ ఇంకా రాదు. హ్మ్. మళ్ళీ హీరోగా వస్తున్నాయి, బా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వచ్చినాయి ఇన్ బిట్వీన్. బట్ ఆటిల్లో నాకు పర్ఫార్మ్ చేయటానికి కానీ యాంగ్జైటీ అండ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వల. బట్ సినిమాని వదలడం అంత ఈజీయా సార్? అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జీవితంలో అన్నీ ఉన్న ఒక కుర్రాడు, ఈవెన్ బీటెక్ చదివేటప్పుడు కూడా ఒక సొంత కారు ఏసుకొని, సొంత కారులో తిరిగే ఒక కుర్రాడు. యాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత ఒక బిల్డింగ్‌లో టాప్‌లో ఒక రూమ్ మొత్తం తనకి డాన్స్‌కి, యాక్టింగ్‌కి కేటాయించేసుకున్న ఒక కుర్రాడు. సినిమాని అమితంగా ప్రేమించి రెయిన్‌బోలో ప్రాక్టీస్ చేసిన ఒక కుర్రాడు. 10, 12 ఏళ్ల కెరియర్ గ్రాఫ్‌లో 30కి పైగా సినిమాలు చేసిన ఒక కుర్రాడు. సినిమాని వదిలేయడం అంత ఈజీయా? చాలా కష్టం, హ్మ్. చాలా కష్టం. కానీ ఎంత కష్టమైనా నాకేమనిపించిందంటే, ఒకటి నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వకపోవటం, ఇది అలాంటి సబ్జెక్ట్స్ రాకపోవటం. ఇంకోటి, ఎన్నిసార్లని ఆడియన్స్‌ని డిసప్పాయింట్ చేస్తాం. సార్. మన ప్రేక్షకులు ఉన్నారు, తెలుగు ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఉన్నారు. ఉట్టి ఫ్యాన్స్ అనే కాదు, సినిమా చూసే అవును. ఎవళ్ళైనా సరే అందరూ హీరోల ఫ్యాన్స్ కూడా చూస్తారు సినిమా అనేది. అదేమి నా ఫ్యాన్సే చూస్తారని లేదు. బట్ ఎన్నిసార్లు డిసప్పాయింట్ చేస్తాం, వాళ్ళు ఎన్నిసార్లు థియేటర్కి పంపించి ఇది బోర్ కొడుతున్నాడు అని ఎన్నిసార్లు అనిపించుకుంటాం అనేది ఒక ఫ్యాక్టర్. అట్లాగే ప్యారలల్గా ప్రొడ్యూసర్స్కి డబ్బులు పోతాయి. సార్. ఎవరైనా డబ్బులు పోతే అది కష్టమే వాళ్ళకి, అది కొంచెం పెద్దది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇట్లా ఎందుకు చేయటం, నేను మళ్ళీ చేస్తే అట్లీస్ట్ నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి, లేదా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి, డైరెక్టర్, ప్రొడ్యూసర్కి. సార్.